ఉన్నాయి, ఆనందం ఉన్నాయి. ఇంకేమున్నాయి? చిలుకలు, కోవిలలు, గొరెంకలు, చక్రవాచకములు, మయూరములు, హంసలు, రాజహంసలు, ఈ ప్రకారంగా ఎన్నో పశుపక్షాదులు కోలాహలం చేత ఆనందభరితము చేత కోయిస్తూ నెమిళ్ళు నాట్యమాడుతూ ఈ ప్రాంతమంతా ఎంతో ఆనందమకరమును చూడు పార్వతి. అటువంటి పక్షవర్గములు, జలచరాదులు, చెట్లు, చామలు, ఈ ప్రకారంగా ఎన్నెన్నో వృక్షరాజములు ఉన్నాయి. దేవతా వృక్షములు ఉన్నాయి. అక్కడ పరమాత్ముడు సంచరిస్తున్న స్థలము ఈ పార్వతి. ఇది మహాపుణ్య స్థలము. ఇక్కడ యోగ్యమైంది గనక, నిర్జన ప్రదేశం గనక మనం ఇక్కడ స్థిర కూర్చుండి ఇక యమునా నది స్నానం చేసి ఒక యోగ్య స్థలం చూసుకుందాం, మార్గస్థలం చూసి అప్పుడు నీకు ఉపదేశం చేస్తాం. అప్పుడు యమునా నదిలో స్నానమాచరించి గౌరీశంకరులు చూసినారు. అక్కడిక్కడ ఒక ఉష్క తిన్నది జలము సమీపంలో. ఇక్కడ జలం ఉన్నది, చల్లగా ఉష్క, మహామంచిగా సన్నం ఉంటుంది. మన సన్నం ఉసుకుంటుంది, దొడ్డు ఉసుకుంటుంది, సన్నం ఉంటుంది ఉష్క. తిరుగుల పొదలింట్లో ఎవరికి మనుషులు గాని రాకుండా అక్కడ ఆ ఉష్క తినేందుకు వచ్చున్నాడు ఏకాగ్రతగా. ఇప్పుడు నేను గురువును, నువ్వు శిష్యురాలు అన్నాను. అవును స్వామి, శిష్యురాలు నాకు ఉపదేశం. ఓ తన్మందన్ గురువును తినవసి అనువైన బోధనలు. నీ తనవు నాదే, నీ మనస్సు నాదే, నీ సర్వము ధనము నాదే. నీదంటివంటే నువ్వు శిష్యురాలు కానీ గురువుని కానీ ఇక అంతా నీ సర్వం. ఈ దేహమే నీది, నాకేం చేసుకుంటున్నావు, సర్వం నీకు అర్పితం చేసేసి. అటువంటి ఒక బోధ తన్మంధనమును గురువుని తినవసి అనువైన బోధ మెరగవు. అటువంటి భావన పూర్ణ విశ్వాసం గల దానవై ఏకాగ్ర భావము చేత తన్మయురాలవై పూర్ణ విశ్వాసవంతురాలవై నా యందు దృష్టి పెట్టు, నన్ను గ్రహించు, నీకు ఉపదేశిస్తానన్నా. అప్పుడు ఆనందం చేత పార్వతి ఎక్కడ నిశ్శబ్దంగా నిరామయంగా పరబ్రహ్మ స్వరూపాలైంది. ఆ మాయ కదా, ఆ మాయ పోయి పరమాత్మ లీనమైపోయింది. మాయ పోతేనే పరమాత్ముడు చేస్తాను. ఇప్పటికి ఇదంతా మాయ. తారక మంత్రం ఉపదేశిస్తాను నీకు, విన్నావా? యుజామని తారకమని దేవి తారక మంత్రం ఉపదేశిస్తున్నాను. నువ్వు సావధాన చిత్రాలవై ఏకాగ్రభావము చేత తన్మయురాలవై పూర్ణ విశ్వాసము చేత ఈ మంత్రోపదేశం చేస్తాను వినమన్నా. శ్రీరామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే. దేవి శ్రీరామ మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. శ్రీరామ మంత్రము నీ మనసుతో రమించు. రామ్ 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 అంటే జపములు 4 విధములు ఉన్నాయి. జపములు జయ రామ్ శ్రీరామ్, జయ రామ్ శ్రీరామ్, జయ రామ్, ఇది లగాచంతం. దీనికన్నా 1000 రేట్లు ఎక్క పదం. ఏది అవునంగా ఎదురుతో చేస్తాం, జపమార్గం చేస్తాం ఏకాగ్ర భావం. లగాన్ చన్నదానికన్నా దానికి దీనికి 1000 సార్లు అన్నంత ఫలం. ఒక్క మాల వేస్తే 10 మాల వేసేంత పుణ్యం ఉంటుంది. అది కాదు ఇది కాదు మరి ఇంకోటి ఉన్నది. ఏమున్నది? అంశతో జపించేది ఉన్నది. ఇది ప్రాణంశ, ఇది తారకము, ఇది జీవాత్మ, ఈ ప్రాణవాయువు, ఇది పాము విసపడుతున్నది, ఈ రేచక పూరక కుంభక సాధన ఉన్నది, ప్రాణహంస ఉన్నది, ఇది తారకం ఉన్నది. ఈ తారకము 21,600 జపం చేస్తున్నారు 24 గంటలకు. యోగులు మహాత్ములు దీనిలో రమించిపోతున్నారు. ఈ అంశతో జపించేది
గురుమంత్రము ఈ అంశతో జపించేదున్నది సాధనన్నది. ఇంకా ఈ జపమాల కన్నా ఈ అంశతో జపించుట ఇంకా వేరెట్ల పిలువనెక్క. మరి లగాంచడం కాదు, జపమాల పట్టుడు కాదు, ఈ అంశతో కాదు, ఇంకోటి ఉన్నది. ఏమిటిది? మనోరమే. మనోరమే శాస్త్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ రాముని యొక్క నామము నీ మనసుతో రమించన్నా. ఇంటివా? సహస్రనామ తత్వం అంటే 1000 సార్లు, అన్నిటికన్నా ఇంకా 1000 ఒక్క మాల చేస్తూ ఒక్క పని రామా 1000 సార్లు రామా అంట అన్న ఫలము ఒక్కసారి మనసుతోనంటే అంత ఫలం. మనసే మాలా జప్తే रहना ये बड़ी बात है. कबीर बोले మనసే మాలా జప్తే रहना ये बड़ी बात है అన్న పెద్ద మాట ఉన్నది. మనసు రాముని యందు రమించు. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని. దేవి ఈ రామనామము నీ మనసుతో రమించు. ఎప్పటికీ ఉన్నారు, ఇప్పుడు కాదు అప్పటికి. ఊకే బదిలాడు బట్టి రా బిడ్డ, స్నానం చేసి మంచి పరిశుభ్రంగా ఇక పూలు పత్రి కొద్దిగా తీసుకుని రా బిడ్డ. కట్నం పెట్టిన వెళ్ళదు కొడతాను. అవి ఉపదేశం వచ్చి 1000 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఏంటో శివుల మంత్రం చెప్పేది ఉంటుంది. అయ్యా ఒక పూల మాత్రం కొబ్బరికాయలు చెప్పేది ఉంటుంది. ఏంటది బొట్టు పెట్టుకు శివుల మంత్రం ఇట్లా రకరకాలు ఉపదేశం ఇస్తాడు. ఒక్కొక్క మాకు మారైతుంటే 2,000, 3,000, 4,000 ఖర్చు. గురువు కట్నం కావాలి, అది కావాలా, బట్టలు కావాలి, అది కావాలా, భక్తులకు భోజనాలు కావాలంటే 5,000 రూపాయలు అవుతావు. ఉపదేశం అంటే కనవా దండియావు ఖర్చు ఉంటుంది. ఒరే బిడ్డ, మా గురువులు చూసినప్పుడు 10-11 ఏళ్ళ పిల్లగాన్ని అరే రాధ బిడ్డ అన్నాడు. శివుల మంత్రం చెప్పేసింది. అయిపోయి ఏం పూలమాలే లే, బొట్టు పెట్టలే. ఆ మహాత్ముడు నాకు చిన్ననాడు చిన్నప్పుడే 11-12 సంవత్సరాలు పిల్లగాని అప్పుడే దీక్ష అయినా, అప్పుడే యోగాభ్యాసం చేసిన, ప్రాణాయామం అన్ని సాధన చేసినాను. అందుకోసం అన్ని అనుభవం చేస్తున్నాను. ఈ ప్రకారంగా బిడ్డ మరి ఏం నువ్వు గరీబ్ గడు దొంగ అంటావు బిడ్డకి ఏమిరా, ఒక పూలమాల కొబ్బరికాయ అరళిచ్చినాడు. అదే బిడ్డ మరి ఉపదేశం ఇస్తా కానీ నువ్వు నాకేమి ఇస్తావు కూడా గురుకట్నం కదా. అయ్యా నువ్వు ఏదో కూడా ఇస్తా, ఏదన్నాడుగా అది ఇస్తా. నీకు ఏదంటే ఇస్తా. నేను తప్పని తప్ప నేను అప్పుడే చెప్పాను, నేను దొంగన సుఖం చెప్పిన, నేను అబద్ధం ఆడినా అయ్యా. అదే ఆడేది బిడ్డ, మళ్ళీ ఏదంటే ఇస్తా ఉపదేశం. మరి ఏదో రామని కృష్ణ అంటే శివుల మంత్రం చెప్పేసినాడు. కొడుకనపు ఇస్తండి కదా కట్నం. అయ్యా నీ చేతి కదా అడుగు, ఏమన్నాడు అడుగు. రే ఒక్కటి అడుగుతా బిడ్డ, ఏంది? అబద్ధం నాకు ఇచ్చారా కొడకాను, అబద్ధం అనేది నాకు ఇచ్చే బిడ్డ. నాకేమి కట్నం అద్దె అబద్ధం మాత్రం ఆడదు. తథా అస్తి పర్సంది నీకు గురుకు ఆచరించాను, నేను అబద్ధం ఆడ తప్పకనా తప్పక. అయ్యా నీ సాక్షి నేను చెప్తున్నా కదా, నేను అబద్ధం ఆడ. ఇక బిడ్డ నువ్వు ఏమైనా చేసుకపో, కానీ ఇది మాత్రం నాకు ఒకటి ఇచ్చేది, ఇచ్చేసిన. ఇది పని అదే, ఇక ఇంకో పని లేదు పాడికి. ఇక రేపు వెళ్ళాలి. గురువు వెళ్ళిపోయింది, ఇక కట్నం వెళ్ళిపోయాడు. ఇక 2-3 దినాలు ఉండి ఇంటికాడ పూజ చేసుకున్నాడే. రామ రామకృష్ణ కృష్ణ గురు పోటీ పెట్టుకోండి, రాముడు పోటీ పెట్టుకుని దండం పెట్టేవాడు. రామ 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 మరి మరి ఇంట్లో లేకపోయా కదా, మరి దొంగతనం పోరా. వెళ్ళినాడు అర్ధరాత్రి వెళ్ళి వెళ్ళాడు, పోయినాడు పట్నం బాసం పోయినాడు. పోయి వెళ్ళిండు 12-1 బజే ఎందుకు అప్పుడే వెళ్ళిండు. అందరం అంటారు గడాలు ఉంటారు కదా. ఆనాడు మహారాజేశుడు రాజు ఎవ్వరికి పోలీసు వాళ్ళకి, వీధి వాళ్ళకి, జవాన్లకు, 10 వాళ్ళు చెప్పలే. పట్టుకెళ్తున్నాడు, గొంగడి వేస్తున్నాడు, లేదా కట్టె పట్టుకుంటూ దొంగతనాలు అవుతున్నట్టు ఊళ్ళో తిరుగుతాని. అతడు మహాబలంతుడు రాజా. ఆ బజార్ నుంచి వస్తున్నాడు. ఇద్దరం మాట్లాడు అవరాను, అరే నేను దొంగ అంటున్నాడు. నువ్వు వాళ్ళవు ఇంత రాత్రి, అరే నేను దొంగ, నువ్వు దొంగ, నువ్వేం దొంగవు, నేను పగడు దొంగను, నువ్వు వాళ్ళు నేను సీకర్ దొంగను. అరే ఇకారు నేను పగడు దొంగను, సీకర్ దొంగ, పక్కన దొంగను. అయ్యా నేను గురుకు ఇచ్చేసిన అబద్ధం ఆడ, నేను దొంగను పక్కనే, కానీ అబద్ధం ఆడ. నువ్వు ఓలాడేది దొంగనన్నా, నేను అబద్ధం ఆడయ్యా, సత్యం మాట. అది పరిశ్రమ దొంగ అంటాడు, అబద్ధం ఆడాడు. పక్కనే పక్క దొంగనే. నాకు దొంగతనం ప్రాక్టీస్ ఉన్నది ఏదంటే తీసుకొస్తా, నాకు స్వాధీనం కాదు ఏది లేదయ్యా అన్నాడు. మరి మనం ఇద్దరం పోట్టుకూడదాం అన్నమాట. ఒకసారి కూర్చుంది సార్, నేను పగడు దొంగను, నువ్వు సీకర్ దొంగ. నేను పొద్దున్నదాకా పగడకలు చేసిన దొంగతనము, నువ్వు రాత్రి చేసిన దొంగతనం, ఇద్దరం మర్చుకుందాం పక్క. ఈ పక్క సోపది. మరి అంతే అబద్ధం ఆడద్దు. ఏదో అబద్ధం ఆడదానంటే పక్క ఇద్దరం. నువ్వు అబద్ధం ఆడ, నువ్వు రాకపోతే నేను అనుకుంటా. పలానికి అడగకూడదాం. పగడికి నువ్వురా సీకరి, ఇక సీకటి నుంచి రాత్రి కదా,
నువ్వు చేస్తారా మరి ఇలా పలుచుకుంటా మరి ఏం చేయాలా ఆడుకోవాలా ఇద్దరం కూడా ఇక పక్క దొంగలం ఉన్నాం చేస్తే పెద్దగా వేయాలా చిన్న చేస్తుందండి రాజునా వచ్చి ఏం చేస్తుంది రాజు ఇంత దొంగతనం చేయాలి అప్పుడు సార్ చిన్నింట్లో చేయండి ఏమంటే చిన్నింట్లో చేస్తే రాజులే కొట్టాలా పక్క చేస్తాను బట్టి ఏం చేస్తావు ఇగో రాజు ఇంట్లో మత్తు ఉంటాయి అస్సలు ఇస్తాడు ఏంటి రాజు బంగ్లా మీద వజ్రాలు ఉన్నాయి ఇక్కడ చిత్రపటానికి కాకు 4 కోళ్ళకు 4 వజ్రాలు దాచినటువంటి అది తీసుకురా వజ్రాలు వచ్చినా మనం ఉన్నంత పరిమాణం కొడుకులు బిడ్డలు ఆగి బతుకోవచ్చు లక్షల రూపాయలు చిల్లర చిల్లర దొంగతనం చేద్దాం బట్టి పక్క తీసుకొస్తాను బట్టి నువ్వు వినవు పోతాను బట్టి నాకు సార్ ఏమన్నా బరాబర్ పోతాను బట్టి మస్తు కానీ మరి పోన బట్టి పోయిన మాత్రం బంగ్లా ఎక్కేసినాడు రాజా పాల్పడలేడు కదా రాజులేడు కదా ఈయన ఉండి రాజు పోయినాడు అరే 4 ఉన్నాయి వజ్రాలు కానీ ఏమో 4 ఎత్తకపోతే మరి రాజుకి ఎట్లా రాజుకి ఎట్లా అతను పెద్దోడా అందరినీ ఏలేటోడా రాజు పెద్దోడా మరి అనెత్తకపోతే రాజుకి 2 ఉండాలా ఆ దొంగ కొట్టి నాకు ఒకటి ఉండాలి చాలు మాకు ఒక్కొక్కటి రాజుకి 2 ఉండాలి కానీ 4 ఉపయోగించలే అది విచారం వచ్చే న్యాయం వచ్చేసినాడు ఉపదేశం పొందింది కదా గురువు చెప్పిన వరే ధర్మంగా ఉండి బిడ్డ దొంగతనం చేయగానే ధర్మంగా ఉండి అన్నాడు అబద్ధం ఆడద్దున్నాడు అబద్ధం ఆడద్దు రాజా అని 2 ఉండాలి రాజు కానీ పెద్దోడే అంటారు 2 ఇంకేసి 2 తీసుకొచ్చాను తీసుకురాచ్చు అయ్యా ఇగో 2 వజ్రాలు తీసుకొచ్చిన అరే 4 ఉన్నాయట కదా రాజు దగ్గర 4 కదా రాజు పెద్దోడా మనందరికీ రాజు మాత్రము చూడడానికి వేసేయండి ఎవరు వాద్ అందరు ఉండాలి దొంగదానమైంది మొత్తం యావత్ జనములు బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాది అందరు యావత్ జనములు ఆ గ్రామస్తులందరూ మొత్తం మీటింగ్ అయింది రాజు దర్బార్లో కూర్చున్నాడు ప్రధాని ఉన్నారు ప్రధాని నువ్వు ముఖ్యమైన ప్రధాని కదా మరి చూసాపు మరి ఎన్ని వేణి ఇట్లా నేను చూడలే వాళ్ళు అంటున్నా ఇట్లా అనగా నేను చూడలే చేయలేదు ఎన్ని వేనేమో నాకు అర్థం కాకలేదు వజ్రాలు మాత్రం వేనాయట మరి ఎన్ని వేనే పోయి చూసి రాపోయి ప్రశాంత్ అన్నాడు ఆ ప్రశాంత్ పోయిట్లకి 2 వేనే 2 ఉన్నాయి నాకు మరి దొంగతనం చేస్తే మన 4 పోతున్నట్టు ఎట్లా 2 ఎట్లుంటే ఆడికి గుట్ట అవుతారు రాదు చూడలేదు ఆడొకటేసింది వాళ్ళు ప్రధాని షేర్వాన్ పేరు షేర్వాన్ ఉంటుంది కదా షేర్వాన్ వెళ్తాను లోపల షేర్వాన్ సెక్షన్ అయిపోయి అయ్యా ఒకటి ఉన్నది 3 వేలు అనమాట వీడు ఒకటి కూడా అనుకున్నాడు ఒకటే ఉండదా అయ్యా 3 వేలు ఒకటే ఉన్నా సరే కూర్చో లేచిన హెచ్చరించడా ప్రజలు విద్యా నేను రాజును మీ అందరికీ కన్న తండ్రి వత్తుగా మీ అందరినీ నేను పరిపాలించేవాడిని నేను మహారాజును అబద్ధం ఆడ మా గురుకి ఇచ్చేసినాడు అన్న అయ్యా ఇప్పుడు నేను నిలవదులే మా గురు ఉపదేశం పొందిన అందరూ గుర్తాడకవు నేను ఉపదేశం పొందిన అయ్యా నేను దొంగనే కానీ అబద్ధం ఆడని నేను గురువుకి ఇచ్చేసిన కట్నంగా అయ్యా నేను సత్యం చెప్తా నేను దొంగతనం చేసిన రాజు ఎన్ని చేసినారా అయ్యా 2 తీసుకొచ్చినా ఉన్నాయా ఉన్నది ఇంట్లో ఉన్నది తీసుకొస్తా ఎన్ని ఉన్నాయా ఒకటి ఉన్నది ఇంకొకటి అయినా 2 తీసుకొచ్చినాడు కదా ఆ పగడి దొంగ దగ్గర ఉన్నది రేపు ఈ పగడి ఇది అయిపోయి అది ఆడ కూర్చుండేమో అది 7 కోట్లు పట్టుకునే వాళ్ళ దగ్గర పగడి దొంగ ఉన్నాడు ఒకడు అయ్యా ఇట్లా పగడి దొంగ చీకటి దొంగ ఇద్దరు పొత్తు కూడినాము తెల్లందాకా చేసినవి సిరసామార్చుకుంటాం పొద్దున్న ఇచ్చిన వాడు తీసుకురా సిరసామార్చుకుంటాం వచ్చిన వాడు కొట్టి ఇచ్చేసిన 4 అయ్యా తీసుకొస్తా అది తీసుకురాపు అయ్యా ఇక సత్యంగా నేను ఏమన్నా నాకు శిక్షింది ఏమని నేను సత్యం చెప్తా నేను ఉపదేశం పొందిన అయ్యా ఇంట్లో ఇప్పుడు మున్పత్రిక మనిషిని కాదు ఇప్పుడు సత్యంగా ఉన్నాను నేను ఉపదేశం పోనినా గురువుకి ఇచ్చేసిన అబద్ధం అనేది ఇవి అయ్యా దగ్గరకు వద్యమ తీసుకుని ఒకటి ఉన్నది బిడ్డ మరి పగడి దొంగ ఎటువారా ఏమయ్యా ఒరే నేనేరా పగడి దొంగ అయ్యా పగడి దొంగ నేను వేషం వేసుకొని వచ్చిందా ఇగో నా కీసులో ఒకటి వజ్రము ఆ రాజు పెట్టేసి మరి ఇంకోటి ఎటువా ప్రధాని తీయనవచ్చు జల్లు ఉన్నదా ఏమి రాదుందా సర్వ ఏమిటలు పుట్టినాయి ఉత్తరసాడ పూర్వసాడ 2 అయినాయి ఉత్తరసాడ పూర్వసాడ ఏంది ఉత్తరసాడ అంటే కాలకైంది పూర్వసాడ అయ్యకు ఉత్తరసాడ పూర్వసాడ 2 అయినాయి యోజుల దానికి పట్టే ఇయ్యవయ్యా ప్రధాని నువ్వు పక్కా దొంగవు నువ్వు ఇలా పైకి పక్కా దొంగవు ఉన్నదానికి ఏం విషయం లేకుంటే ఆటాడు నువ్వు ఇస్తావు పగడి దొంగ నేను చీకటి దొంగ ఆయన పక్క దొంగ అయ్యా ఏడబడితే కాలు పట్టుకున్నాను చంపకున్నాను హింసి చేయకుండా తప్పైంది ముగ్గురు రాబట్టి అంత పరిగణలో నాకు వాటి ఏం ప్రధానం ఉన్నావు జూటా కొన్ని ప్రధానం ఉన్నావు న్యాయం ఉండాలి ప్రధానం అవు
మనసు అనేది రాజు, తన మనసు తాగలేని కానీ బుద్ధి ప్రతాని తీర్మానం చేస్తాడు. ఆ ప్రతాని మనలోనే మనసు రాజు, బుద్ధి అనే ప్రతాని, అహంకారం అనే కుమారుడు, చిత్తం అనే రానున్నది. అవు దయానే సోదరుడు ఉన్నాడు, గురువు చిన్మయోగి యోగీశ్వరుడు, జ్యోతి యోగీశ్వరుడు ఉన్నాడు, గురుడు ఉన్నాడు. మనలున్నాయన్నీ ఎన్నో ఉన్నాయి. ఓ మనసా నీ పేరం వస్తుంది. నీ మనసును పాగలవుతావు కానీ నువ్వు ప్రతాని బుద్ధి నిశ్చయించేవాడు. మనసు శంకరమైన ప్రధానగా వారి ఉపదేశం ఎట్లది ఉపదేశం అయ్యా గురుదేవ దత్త సద్గురునాథ్ మహారాజ్ గురుదేవా నాకు ఉపదేశం ఇచ్చిపోయిన తండ్రి నేను మంత్రిని అవుతుంది పని దొత్తరామని ఎన్ని లక్షల కోట్లు పెట్టిన మంత్రి బంధువులు కది ఆ దొంగ కూడా మంత్రి పదవి చేరుకుందట. అయ్యా అటువంటి శిష్యులందరూ మనం అంటున్నాం. గురు దగ్గర దీక్షపై ఈ ప్రకారంగా ఆచరించాలా, భక్తి భావన చేయాలా, ధర్మంగా ప్రవర్తించాలా. అప్పుడు ఆ పరమాత్మ క్షేమ చెప్తాడు. ఆగే ఓ కోదన మాత్రం ఏం చెప్పినానంటే అల్పగురుడు చెప్పు నిల్ల కర్మంబుల, మధ్యముండు చెప్పు మంత్ర జపము, ఉత్తముండు చెప్పు యోగ సామ్రాజ్యంబు విశ్వదాది రాముడు ఏమని చెప్తున్నానంటే అల్పగురుడు ఏంద్రుడు కర్మలే బిడ్డ అది కాల ఇది కాల అట్లా ఇట్లా మొత్తం గురుపదేశం వేస్తుంది. వ్యాపారం మొదలుగా కష్టపెట్టుడిగా శిష్యుడిగా లేదు బాధ పెట్టుడిగా అయ్యా బాగా ఖర్చులాగా పెట్టుడిగా ఉన్న దృశ్యాలు ఏ దృశ్యాలు ఎల్ల కర్మంబులా అంటే అల్ప గురువులు అన్న. మధ్యముండు చెప్పు మంత్ర జపము, మధ్యమా గురుడు అటుగాడు ఇటుగాడు మంత్రం ఒకటి ఇంకోటి ఏం రా గురువు ఒకడే మంత్రం చెప్పేసి నా ధ్యానం చేసుకో అదే నీకు మోక్షం. అట్లా కాదు పో బిడ్డ ధ్యానం చేసుకో, నా పోటీ పెట్టుకో, పరమాత్మ పోటీ పెట్టుకో, జపం చేసి చెయ్యి అది చెప్పడి చెప్పడి. మనకు నిజామాబాద్ కొరకు మారవచ్చింది. అయ్యా నాకు మంత్రం ఉపదేశము ఎన్నెన్నో విధాలు చెప్తున్నాడు పరమేశ్వరుడు, ఎన్నో చరిత్రలు చెప్తున్నాడు. స్థిరంగా అయిపోయింది, నిశ్శబ్దం అయిపోయింది, తన్మయం అయిపోయింది, ఆనందం అయిపోయింది. రామ్ రామ్ రమతా జోగి రామ్ మేరా క్యా దునియా సే కా, నేను రాముని అందే రమించిపోతున్నా, నాకు ఇదేంతో అవసరం లేదన్నా. ఇట్లా దీని ఎన్నో మహత్యాలు కూడానే కూడా నువ్వు 10 అని చెప్పిందాక 10 సంవత్సరాలు చెప్పు, నువ్వు సచ్చిందా చెప్పు, ఎంత చేసి ఇంకోతున్నది అంతే లేదు అన్నారు. ఎంత ఇంకోతున్నది. ఇట్లా మహత్యములు ఎన్నో ఉన్నాయి, తెలుసుకున్నారా? మీకు గురువు దగ్గర ఉపదేశం పొందినారు, ఎన్నో మహత్యాలు ఉన్నాయి, తెలుసుకున్నారా? మరి తెలపోతే ఎందరై తెలుసుకుంటున్నాయి. అడగాలి గురువుకు అని చెప్తాడు. చెప్పందే లేదు, తెలందే లేదు. కల్పవృక్షం ఉన్నది, కల్పవృక్షం అంటే ఏదంటే అది ఉన్నది, లేనిదే లేదు. చేసేవాళ్ళు కావాలి, అభ్యాసం చేసేవాళ్ళు కావాలి, శ్రద్ధ కావాలా, భక్తి శ్రద్ధ గురువుకు మీరు ఆలోచన. ఈ ప్రకారంగా దేవికి ఇట్లా ఎన్నో ఉపమానాలు చెప్పేసినాడు, సవరాలు చెప్పేసినాడు. ఆనందం అయిపోయింది దేవి. ఎప్పుడు ఆ రామణ్యందే రమించు దేవి, నీకెప్పుడు పరమాత్మ నీకు అనుగ్రహం ఉంటుంది, మోక్ష సామ్రాజ్యం ఉంటుంది ఆ పరమేశ్వరుడు చెప్తుండగా అక్కడ ఏమున్నాయి? ఏమి లేవు. ఏమున్నాయి? మత్స్యవర్గములు ఉన్నాయి నీళ్ళల్లో. మత్స్యవర్గం తిరుగుతూ దండి శాప వచ్చింది. ఈ పురాణ దంపతుల యొక్క వాక్యములన్నీ వింటి లీనమైపోయింది అక్కడ. దానికి బ్రహ్మజ్ఞానం కుదిరింది. ఏదానికి? శాపకు. అయ్యా శాపకు బ్రహ్మజ్ఞానం కుదిరింది. ఆ పరమేశ్వర గౌరీ శంకరుల దర్శనం వలన పవిత్రమైపోయి దాని కూడా జ్ఞానం వచ్చేసి తనమైపోయింది. అక్కడనే ఏమైపోతుంది, మర్చిపోయినాడు. మర్చిపోతే ఆ మత్స్య గర్భములు ఏమున్నదంటే ఒక పిల్లగా పిండ రూపం పిండం ఉన్నది అక్కడ. పరబ్రహ్మ పరమే శంకరా, ఇదంతా బ్రహ్మరూపంగానే ఉన్నది. ఇదంతా కనపడేదంతా బ్రహ్మరూపం అంటే, అరే బ్రహ్మరూపం అంటే ఎవరు? ఎక్కలేదు ఓడు నరుని కుల పలికి ఎవరయ్యా ఈ మాట అన్నోళ్ళు? అరే ఎక్కడ కనపడుతుంది? ఎవరు లేరు, ఏ మనిషి లేడు, మానవుడు లేడు, ఏ మృగము లేదు, పక్షులు లేవు, మరి శబ్దం ఎక్కడి? నరదిక్కులు చూస్తున్నారు, ఎవరు కనపడతలేరు. ఇది ఏమిటి మరి శంకరా? ఇది ఏమిటి మహిమ? ఈ శబ్దం ఎక్కడిది? ఓ శంకరా, ఇది అంత బ్రహ్మరూపం అని అంటున్నారు, ఏమిటి ఇది? సరే దేవి కొద్దిగా ఆలోచిస్తాను. అప్పుడు చూసుకున్నారు, వారు కనపడుతున్నారు, ఇంట్లో మనకు కూడా కనపడతారు.
ఏది సంకల్పం వేస్తే అది కనపడుతుంది భూమధ్య మందు. అభ్యాసం వలన ఏదనుకుంటే అది ఇలా కనపడుతుంది. అయ్యా పడకుండా అట్లా అది యోగం అన్నారు. దేవి ఓహో ధన్యుడు మత్స్య గర్భవాస ధన్యశీల, నేను ఉపదేశం చేస్తా, నువ్వు చక్కగా స్వామి. అష్టాక్షరను తిరు మంత్ర అనుష్ఠానమును చేయని నిష్ఠాచే హరిని నది నిలపేయు ధ్యానించి అన్నారు. ఎవరు? నాకు అష్టాక్షర మంత్రము నిష్ఠ చేసేవా నీ పాపం నివృత్తి అయిపోయి సుఖప్రసూతి అవుతున్నావు. హరినామ మంత్రమేదో అన్నారు. కానీ హరినామ మంత్రం నాకు ఉపదేశించడం ఈ ఆవిడ నిండు గర్భవతి. సరే అని అప్పుడు పరిశుభ్రంగా చేసేసి తన ఆశ్రమంగా ఆనందం చేత ఆ మంత్రోపదేశం ఓం నమో నారాయణాయ అనగానే ఆమెకు మూర్ఛితుడు అయిపోయింది. ఏమి మతిభ్రమ అయిపోయింది, మర్చిపోయినాడు. చెప్పని మర్చిపోయింది. ఆమె గుర్తులేదు మంత్రం. ఏమి ఎన్నుకుంటా అనుకుంటున్నాడు అంటే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ కడుపులకి అంటున్నాడు. కడుపుకోడు ప్రహ్లాదుడు. తల్లి మర్చిపోయినది కడుపుల నుంచి అంటున్నాడు. లీలావతి లీలావతి కనుమూసింది. లీలావతి ఓం నమో నారాయణ అని కడుపులకి అంటుడు. ఇదే కడుపు తమాష ఉన్నది. నారదుడు పరిచయం అవుతున్నాడు. అరే దీపం ముట్టిస్తామని అన్న
చిన్నదానా చిన్నదానా నన్నది, నేను శివుని కంటే ముందు పుడితేనన్నది. ఏమన్నది? చిన్నదానా చిన్నదానా అన్నది. ఆ చిన్నది సూక్ష్మంలో మోక్షమట. ఎంత అతి సూక్ష్మమైనటువంటిది. అంత సన్నం ఉన్నది, మరి కొండ కంటే ఎక్కువ ఉన్నది, దూది కంటే అలగగా ఉన్నది, కొండ కంటే ఎక్కువ బరువు ఉన్నది. మరి అదేంది ఎట్లా? ముగ్గురు మూర్తులాగా నన్నది, నేను మూలమైన ఆదిశక్తిని అన్నది. అదే మూలమట. వాళ్ళకు మొత్తం ఈ సృష్టి అంతటికి ఏది మూలము? అదంటే వాళ్ళు దాని పేరేంది, అది ఎట్లుంటుంది తెలన్నద్దా మనకు? అది పాటలు పాడుకుంటే పోతుంది. కోనుమలు చదివి వేరు కానీ ఆనువలు చూపించుమా అన్నాడు. అన్ని ఓన్మలే కదా, మాటలతోనే పాటలేదు. దీని దానికి పురుషుడు ఒక్కడు, జ్ఞాని అయితేనో తెలియమా. అజ్ఞానం తెలుసుకోమన్నాడా? జ్ఞాని అయితే తెలుసుకోమన్నాడు. మరి వాళ్ళు ముఖమనుకున్నాము ఆ భగవంతుడు గురుదేవుడు ఏమి చెప్పిస్తున్నాడో ఏమో. అయితే ఆ ఆదిశక్తి అక్కడ నీళ్ళ మీద ఉద్భవించి అక్కడనే నీళ్ళమయం ఎవ్వరు లేరు. లేకపోగానే అక్కడ ఆమె ఆ జలమయంలో అక్కడి నుండి 3 గుడ్లు పెట్టిందట శక్తి. సృష్టి ప్రారంభం మాట ఇది. అప్పుడు అతల వితల సుతల మహాతల దళదళ రసదళ 7 14 లోకాలు లేవు. ఈ కొండలు సముద్రములు, ఈ సృష్టి మొత్తము రాక్షసులు, సురలు, అసురులు, సాధులు, సన్యాసులు, కవిత్వలు, పురుషులు, ఈ జన్మ ఎవరు మానవులు దేవతలు ఎవరు లేరు. లేనప్పుడు ఏం చేసింది? 3 గుడ్లు పెట్టింది. ఆ గుడ్ల మీద బతికింది. ఏది? ఆదిశక్తి. అదే చిన్నదాన్న నేను అంటున్నది. అంత పెద్ద శక్తి ఏమంటున్నది? ఇది చిన్నదాన్ని, కానీ శివుడి కంటే ముందు పుట్టినాడు. మరి శివుడు ఎలా పుట్టిండు చెప్తాడు మానబాబు. అయితే 3 గుడ్లకి వెళ్ళి 3 మూర్తులు, మరి వాళ్ళు 3 పురుషులైది, నేను స్త్రీనైతి. మరి ఈ సృష్టి నిర్మాణం ఎట్లా కావాలా? ఎట్లా వేరు కావాలా? మరి సంబంధం కావాలా? ప్రకృతి సృష్టి నిర్మాణం అవుతుంది మరి అని చెప్తలకిలా. ఎంత మాట అంటే తల్లి, మమ్మల్ని అన్నావు కదా నువ్వు, ప్రపంచంలో పుట్టనున్నది, పెరుగునున్నది, అదిలేడు. వాళ్ళంటే నువ్వు అడ్డగత చెప్పకు, ఇది అయినాక రాదు. బుడ్రకాని కదా అడ్డగత వేసినట్టే. ఇవాళ మనమందరం కలిసాము, మీ దర్శనమైంది. అందుకోసమే మనకు ఇప్పుడు అమ్మ పాట పాడిన మాదికెళ్ళి మనకు ఒకటి నేను భావం తెలుసుకున్నాలని ఒక అరగంట సేపు మరి మహారాజు మనకు సమయం ఇచ్చిండు. దాన్ని తీసుకుంటే మనకు ముందట ఆ పురాణంలో చెప్పింది అని చెప్తలేను. నేను కూడా పుట్టలే అప్పుడు. అయితే ఆ బ్రహ్మ దగ్గరికి వచ్చి, మరి ఏమి బ్రహ్మ, మరి నన్నుతోని నువ్వు సత్సంగత్యం చేస్తావంటే సంతానం కలుగుతుంది, ఉత్పత్తి అవుతుంది అంటే, అమ్మ మాట మళ్ళదు, మళ్ళా నాకు సృష్టి పెరిగెడుతున్నది, పుట్టేడుతున్నది, కానీ ఏమంటారు లోకులంతా ప్రపంచం పుట్టేడుతున్నది, మరి ఎట్లా పుట్టాలా దీనికి అని ఆమె అడుగుతున్నది. నా వల్ల కాదని చేతులు తోడిచ్చాడు. మాకు తల్లి అవుతావు కదా, మీకు తల్లి నేను ఎట్లయితా? మీ తల్లి వాడు ఉన్నాయి, గుడ్లు వలిగిపోయినాయి, 2 పుచ్చలు ఉన్నాయి, అది మీకు తల్లి, నేను ఆయని అన్నది. ఏమన్నది? నేను మీకు ముట్టనైతా, కానీ నేను చిన్నదాన్ని, నాకు ఐసి లేదు, ముసలు లేదు, నేను ప్రకృతి దేవతను, మాయ నాతోనే మాయ ప్రబలమయ్యి అందరికి మాయ కల్పిస్తాను, మన అతను పొందు చేయమంటది, బలత్కారం చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు అన్న చిన్నదాని అనేది ఆదిశక్తి అంటే బ్రహ్మత్వం కాక చేతుల దృష్టికి వెళ్ళి అప్పుడు కోపం కచ్చి ఆమె దగ్గర ఏమేమి ఉంటాయి? దివ్యనేత్రము, కమండలము, శంకు చక్రాలు, గదాశూలం, అన్ని అస్త్రశస్త్రములతో పుడుతుంది ఆమె ఆదిశక్తి. నా మాట అయినవు నాకు పుట్టి, నా గుడ్లలా పుట్టి, ఆ మాట అయినవు నీకు ఇంత అహంకారమా, ఇంత గర్వమా అని
అప్పుడు అగ్నిజాలం ఇస్తుంది ఈ భూమధ్యం నుంచి. నువ్వు భస్మం అయిపోదుగా కానీ అగ్నిజాలం ఇస్తే మంట మండి భస్మం అయిపోతాడు. అక్కడ కుప్ప బూడిది పడుతుంటాడు. వాళ్ళది బ్రహ్మదేవుడు గాలిపోయి ఆడ భస్మం అయిపోతాడు. ఆయన పొడిచిపోయింది కదా, ఇంకోళ్ళు ఉన్నారు, ఎందరు ఉన్నారు వాళ్ళు పుట్టేటట్లేదు, జరిగేటట్లేదు. మళ్ళా జలమయమే చేస్తా. మరి నేను పుట్టింది ఇంటి కోసం, సృష్టి పుట్టియగలిగే నేను పుట్టినా అని అంటే అప్పుడు విచారం చేసుకొని, సరేనమ్మా నువ్వు మలమూత్రంగా ఉన్నావు కదా, నువ్వు స్నానం చేసుకొని జలక్రీడలు ఆడి రాపో, వచ్చినప్పుడు నేను మరి నేను ముట్టుకుంటా, నీ ప్రేమ తీస్తా, నీ కోరిక మరి అని ఒప్పుకుంటా అంటాను. అందుకే లావు ఈ మాటకే మరి తప్పక ఇంతవన్నీ నేను చెప్పినట్టు నా ఆజ్ఞ ప్రకారం ఉంటే మరి ఏం చెప్తూ బస్సు చేసేటట్టుంది. ఇక నేను ఒప్పుకున్న బలి చేస్తాను కదా, సరే వినేటట్టున్నాడు అని ఆయనతో ఏం చేస్తుంది చేస్తాడు. అష్టలకెళ్ళి అన్ని ధరించుకుంటాడు. ఆమె కంటే ముందే అన్ని ధరించుకొని వచ్చి నిలబడతాయి. సృష్టిలకెళ్ళి ఏమున్నాయి ఇవన్నీ అన్ని ధరించుకున్నాడు, తయారైపోయింది. ఎప్పుడు ఏమి ఈశ్వర పరమేశ్వర మరి నువ్వన్న మాట ఏంది, ఇప్పుడు నేను మరి మోయించవా అష్టలకెళ్ళి ఇద్దరు నష్టం చేసినావు, ఇంకా నన్ను మోయించమంటున్నావు దుర్మార్గురాలా, నేను భస్వం చెత్త చూడని ఆ నేత్రాంతో జాలలిసింది శంకరు. భస్వం అయిపోయింది. అటు దృష్టిగా ఏమో పడైపోయింది. ముగ్గురు పోయి ఈ ఆదిశక్తివా ఈ ఎట్లా ఈ ప్రయత్నం ఎట్లా అని అప్పుడు చూసి ఏం చేసిందంటే ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపంని ధ్యానించి ఆయన యొక్క మనస్సు స్మరణాన్ని ధ్యానం వచ్చేసి అప్పుడు కమండలం నీళ్ళు చేసి ఏం చేస్తాడు, మరి బూడిద కుప్పలు ఏం చేయాలని అప్పుడు ఆ యొక్క ఆదిశక్తి 3 కుప్పల మీద అప్పుడు ఆ యొక్క కమండలంలో జలం తీసి తన యొక్క ఈ నిష్టతోని జపించి వస్తువులకెళ్ళి ముగ్గురు తయారు. అప్పుడు ఏమైంది, ముగ్గురు మూర్తులకు 3 భార్యలు అయిపోయింది. అందుకని ఏమన్నది, 3 మూర్తులకి అన్నది మూలమైన ఆదిశక్తిని అన్నది. అది మూలమైనటువంటి దాంతోనే సృష్టి పుట్టింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ అక్కడి నుంచి ఈ జనం ఒక్కటే పాడికి అంత సృష్టి అంత వారకపోయి చెట్లు గుట్టలు క్రిమి కీటకములు పశువులు ఒక్క జన్మకు 1 కోట్ల జన్మములు అయిపోయినాయి. ఒక జంతువు పుట్టిందనుకో దానికి ఎన్ని దినాలు అవుతాయి? ఒక అడ్లిత్తు వేసినామంటే 1 కోట్ల అడ్లిత్తులు కాలేదా? మొదలు ఉండేనా మనకు ధాన్యం పదార్థం? ఆ గౌతముని యొక్క ఆ దినంలో పంటలు మనకు పదార్థాలు లేకుండానట, తర్వాత వచ్చినాయి పదార్థాలు. ఆ అడవులలో జంతువులను చంపుకుంటే తినేవారు. అప్పుడు లేళ్ళు కొట్టుకుంటా కొన్ని దినాల్లాగా బట్టలు కూడా లేవట, వస్త్రాలు ఈశ్వరుడు లయం చేసుకుంటుండు. అందుకనే 3 మూర్తుల మూలమురా, ఇది ముఖ్యమైన మాణిక్యమురా అంటారు. ఇది మాణిక్యం కదా, ముఖ్యమైన యొక్క సృష్టి. ఆ ప్రకృతి మాయ వల్లనే ఈ జగం పుట్టింది. జనులు ఇతరులందరూ పుట్టి క్రిమి కీటకములు పశుపక్షులు 84 జీవ జంతువులు పుట్టి ఇప్పుడు అన్ని పునరభి మరణం పునరభి జననం పునరభి జనని జతారే పాయిమురారే అది చేసుకుంటా కర్మతోనే జన్మం వస్తుంది, జన్మతోనే కర్మం వస్తుంది. కర్మ చేయకపోతే జన్మం రాదు. అట్లే మానవ జన్మం ఎత్తినప్పుడు కడసారి జన్మ ఇన్ని జన్మముల నుంచి తిరిగి మళ్ళీ ఈ జన్మంకి వచ్చింది. అట్లా ఈ 3 మూర్తులది 3 గుణాలతోనే ఈ ప్రపంచం ఆటాడుతుంది. అంత సత్వగుణం ఉన్నప్పుడు రజోగుణం లేదు, రజోగుణం ఉన్నప్పుడు తమో గుణం లేదు. అదేం పని చేస్తుంది? సత్వగుణం ఏం పని చేస్తుంది? రజోగుణం ఏం పని చేస్తుంది? తమోగుణం ఏం పని చేస్తుంది? సత్యవ్రతాచార సంపన్నుడయ్యుండు సత్కర్మ క్రియలెల్ల సలుపుతుండు. ఆ సాధి అట్లా గుర్తుపట్టి మనిషి చెప్తున్నాడంటే మనం అనేది అవసరం లేదు. ఆ గుణమే చెప్తుంది మనకు, గుణంతోనే ఆటాడుతుంది. ఏమయ్యాక అట్లా చేస్తున్నావు? ఆయన చేయకొచ్చిండు, తనలోని ఒక గుణం మారిపోయింది.
గుణం మారి ఆ గుణంతోనే పోయిండు. కానీ గుణంని వశం చేసుకోవాలి మనం. గుణం వశం చేసుకొని గుణాతీతంగా ఉన్నప్పుడే మనము మానవులము, అప్పుడే మానిన వాళ్ళమైతాము. అంతేనా? సత్యవ్రతాచార సంపన్నుడయ్యుండు, సత్కర్మ క్రియలెల్ల సలుపుతుండు. ఇంకేం చేస్తాడు? తపము మౌనంబు ఉత్సాహములు గలిగుండు, ధర్మ మార్గంబులు తలచుతుండు. ధర్మమైన మార్గాలే చేస్తాడు, దాన ధర్మములు చేస్తాడు. సద్భక్తుల దగ్గరికి పోయి సాత్సంగం చేసి పెద్దల సేవ చేసి గురువులను అందుకొని తన జన్మ తరించుకుంటాడు. వాళ్ళు సాత్వికులు, స్త్రీలు కానీ పురుషులు కానీ. అయితే ఆ సత్వగుణం యొక్క ప్రవర్తన, దాని యొక్క ఆచరణ అట్లుంటుంది. రజోగుణం ఎట్లుంటుంది? కామంబు క్రోధంబు గర్వంబు గలగుట, కామ్య సంగతుల వంకార పడుట, పరరాష్ట్రముల మీద పంతంబు చేయుట, పరధనంబుల మీద భ్రాంతి పడుట. ఆయనకు కామం క్రోధం, ఈ ప్రపంచం మీద వ్యవహారము, ఈ రాజ్యం చేసుకోవాలా, ఇది వెళ్ళాలా, ఇల్లు కట్టాలా, బంగ్లా కట్టాలా, సంతానము, పశువులు, ఏమో ఏమో చేయాలి. ఇంకోళ్ళకి నాకు కావాలి, నాది మాత్రం ఇంకోళ్ళకు. కామము క్రోధము గర్వము. నేను గర్వము, నాకున్నది ధనమున్నది, నాకు ఎండు మేడలు సొమ్ములు ఇతర భోగములన్నీ ఉన్నాయని అప్పుడు అహంకారంతో గర్వపడతాడు. రాజసు రాజ్యం వెళ్తాడు. అంత రాజసమే. ఆ గుణం ఏం చేస్తుంది? అట్లా కామంబు క్రోధంబు గర్వంబు గలగుట, కామ్య సంగతుల అహంకారపడుట, పరరాష్ట్రముల మీద పంతంబు చేయుట, పరధనముల మీద భ్రాంతి పడుట. పరులదిన ఏం కావాలంట? వాళ్ళు రాజస గుణం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. భోగ భాగ్యంబు కోరుట పొగుడుకొనుట, లాలితంబుగా రాజస లక్షణాలు. ఆ రాజస లక్షణాలు ఆయనకున్నాయి. రాజసము అనాలా? ఇక తామసుడు ఉన్నాడు, ఇంకా చెప్పాలంటే పెద్దగా ఉంటుంది. తామస గుణం ఎట్లంటే తింటే పంట లేవడు, తింటే వండడు, మనం చెప్తున్నాడు, తన తెలిసింది చేయడు. గుణాలు ఎట్లున్నారు? ఆ పనులను చెప్పు గుణం తీసుకోవాలి. అవసరం లేనప్పుడు ఆ గుణం ఎప్పటికీ నడిపిస్తే మనం ఇంత మాడతామా? ఎప్పుడు కోపం ఉంటే దగ్గరికి వస్తారమ్మ వాళ్ళన్న. అడిగి వెళ్తారు అంటారు, అడిగి తల్లిదండ్రులకి గుణం మారిపోతుంది, ఇంకో గుణం వస్తుంది. మనం ఏమంటాము? వాడికి మస్తిగా వచ్చింది, రా గర్వం వచ్చింది, బక్కగున్నోడు సుఖ కోపం వస్తుంది, బాధమే ఉండదు. కానీ ఉరుకుడుతాడు కొట్టాలి. మనకు మనకు అందరికి ఆనందము కలదు. ఆనందము అందరికీ కలదట. ఇలా ఆనందం ఉన్నదా? మనకు దుఃఖం ఉన్నదా? ఇలా ఈ దేశంలో ఉన్నదా? ఈ దేశంలో ఆనందం ఉన్నదా? ఆ దేశంలో ఆనందం ఉన్నది, ఉపదేశంలో ఆనందం ఉన్నది. వాదము భేదము ఏ నియమము లేకను, వాదము భేదము ఏ బాధలు లేకను బతకవచ్చునట. ఆ దేశంలో ఏ బాధ లేదట మనకు. వాడు బాధ్యులోడు లేడు, అడిగేటోడు లేడు, కొట్టేటోడు లేడు, తిట్టేటోడు లేడు, చేసేది లేదు, చూసేది లేదు. తనకు ఆనందం ఆనందం అంటే ఎల్లప్పుడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమున్నది? ఆనందం వెనుకనే దుఃఖం ఉన్నది. ఎంతున్నది ఆనందము? సూతి మనంత సుఖముకు కొండంత దుఃఖం పెట్టుకుంటాం. ఎంతున్నది ఆనందం? క్షణికం ఆనందము, శాశ్వత ఆనందము కాదు ఇది. క్షణికము ఆనందం కోసము ఇదంతా దుఃఖం పెట్టుకుంటున్నాము. ఎప్పుడు మనకు సుఖంగా ఉన్నాము? ఎవడున్నాడు? ఏ లధికుడు ఉన్నాడు? ఏ కొట్లు, ఏ బిర్ల సేటు ఉన్నాడు? ఆనందంతో. డబ్బు లేకుండా అట్లా బాధ, డబ్బు ఉంటే ఇట్లా బాధ. అది బాధనే కదా. వాళ్ళు పుట్టించారు, నీకు నువ్వే పుట్టినావు, వాళ్ళు పుట్టిస్తే పుడతావా? నీ కర్మ ఉన్నది. మనము వచ్చినాం, పుట్టినాం. మనం ఇడికి రావాలనుకున్నాం, వచ్చినాం, మన కర్మ చేసుకున్నది పోవాలా.
ఆ పుట్టిస్తే పుడతావా ఓడు పుట్టించిండు ఆయనకేమన్నా ప్రేమనా ఆయనకి దుష్మానా మరి అందరిని ఒకరిగా పుట్టియలే పుట్టిస్తే కోపమా తాపమా 1,00,000 రూపాయలు ఇద్దాం పోని అంతం పెడదాం అందుకనే 25 సంవత్సరాల బ్రహ్మచర్యం చేయాలన్నాడు మొట్టమొదటి బ్రహ్మచర్యము మరి గురువస్త్రం చేయాల బ్రహ్మచర్యం అయినాక రాజయోగమే రమ్యమందురు బోధ తెలపును గురువరా ఏదేమని చెప్పిండు రాజయోగం చేయాలా ఏది బ్రహ్మచారి చేస్తే రాజయోగం తెలుస్తుంది ఎట్లా చేయాలి రాజయోగం అనేది 25 సంవత్సరాలు రాజయోగం చేయాలా 25 సంవత్సరాలు బ్రహ్మచర్యం చేయాలా బ్రహ్మచర్యంలో విద్యలు మనకు తెలిసిన యొక్క లక్షణాలు మనం చేసేటువంటి కర్తృత్వాలు అన్ని మనకు గుర్తయిపోతాయి కడుదిట్టాలు ఏర్పడతాయి 50 ఏళ్ళకి యజమాన బట్టి 20 ఏళ్ళలో 15 ఏళ్ళు నేర్చుకోరా బిడ్డ 50 ఏళ్ళ దాకా నువ్వు బతికేది ఏం కరా రేపటి మాటకు రూపం లేదు ఇంకా పోరాంటి దొరకొట్టు ఎందుకంటే దొరకొట్టు శాశ్వతం ఉన్నదా రేపటి మాట గ్యారంటీ ఉన్నదా రాసి పెట్టినమా లేదు कल करेगा आज करो आज करेगे अभी करो अब करने का पाना సబల చిత్తము లేని వారికి పర్యముగ బోధించి చెప్పితే అపరిమిత వైకుంఠపురము సంయమైతే ఆ ధన్యులైతే చేరిపోతూ చెప్పానబోయి మనసరయక చెప్పబోయి ఏమన్నాడు కపట నాటక సూత్రధారులకు మాత్రము ఉపదేశం ఇస్తే కూర్చున్నట్టు వాడతావు గట్టిగాను బంగారు ప్రతి శృంగారముతో ఇంత ముందడికి రాదు ఒకటే ఆనూరు వేరు నువ్వు అంటే గమ్మకని మరి అవరు మీరు వచ్చేది పక్కనేనా మరి 28 తారీఖు వస్తారా అవునే బాబు అయ్యా 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 వస్తావా మీరు అందరూ రండి ఇక
ప్రభు శరణంటే దేవా హరిహర బ్రహ్మ స్వరూపుడవయ్యా హరిహర బ్రహ్మ స్వరూపుడవయ్యా కరుణించగరము హారతి మంగళారతి ప్రభులారా హారతి
सब भक्तों की जय। ఓం దీర్ఘాయుష్యలే ఏ బాపు 4 గొట్టలు 4 గొట్టలు 4 గొట్టలు అయితే ఎట్లైనా ఇడిపోయి అయితే ఏం పని చేయరు ఓళ్ళు ఏం పని చేయరు మొన్న 6 వరకు పోయినా కానీ 6 వరకు వాళ్ళు లేవని ఎట్లా తలుపులు తీయరు తీయరన్న మాట పోయినా రాత్రి ఇంటికి వచ్చిర్రు అంటారు ఎటు కాకుండా పనుల మీరు అంద పోయినా కానీ మూడు లోకాలు పావనం అవుతుంది భస్మం. త్రైలోక్యం అంటే 3 లోకాలు. అంటే ఈ భస్మం ఈ కథ ఉన్నది చెప్పాలి. చెప్పు భస్మం అంటే పర్ణాదుడు అనే ఒక బ్రాహ్మణోత్తరుడు ఉండే. పర్ణాదుడు అతడికి పర్ణాదుడు గొప్ప తపస్సు చేసినాడు అడవిలో పోయి. కొద్దిగా నువ్వు దక్షిణ సుమిత్రదేవు సద్గురు మహారాజ్ की जय. దండిగా అయిపోతుంది కొడుకు. కాళ్ళు అనుకుంటున్నా కొద్దిగా ఉండవు మీరు తొక్కులు చేయండి లైన్ ఇట్లా ఒకళ్ళు మంచి సార్ మరి అయిపోయింది అవుతుంది కదా. ఎన్ని ఉన్నాడండి సార్ మరి అయిపోయింది మంచిది స్టేషన్ కొడుకు గింత రాత్రి ఏం చేస్తారు కొంత ఆగిపోండి
మూడన్నీ వెళ్తలేవు బాబు కథ చెప్తాడు ఇప్పుడు విభూతి కథ చెప్తాడు బాబు మంచిగా మరి చెప్పుకున్నాక ఏం చదవాలా దాన్ని శుద్ధి ఎట్టవుతుంది దాంతో ఏమి మనకు స్పర్శ కలుగుతుంది దాంతో ఏం ప్రకాశం అవుతుంది అని చెప్తాడు మా సీతారాం పేరు కాదు 13 మంది మారాలి అయి పక్క జరుగు ఒక్కళ్ళు అచ్చుకుంటూ పోతేనేమో మంచిగా పడుతుంది ఆడ ఏ ఒకళ్ళు సట్టుకు ఒకళ్ళు పడతారు ఏం లాభం అది నీ సట్టుకు నువ్వు నా సట్టుకు నేను అన్నట్టు ఏం లాభం అది ఒక్కొక్కళ్ళు అయినక్కడ ఒక్కొక్కరు రావాలి తెల్లారిపోతుంది నాకు ఇవి నన్ను అంటుకుంటది మంచిది నన్ను ఎట్లన్నది నీ భయం మంచిది నువ్వే మంచిగా ఇక్కడ మంగళారతి పట్టుకుంటే మంచిగా నువ్వే పడతావు నేనేం నువ్వు కొత్త మంగళారతి పట్టుకుంటా నువ్వు పోవడంలే నువ్వు పోవడం అంటే మన నన్ను కాదంటావు నువ్వు ప్రోగ్రామ్ వేదాంతభిర్యాయ నమో యజ్ఞమూర్తే నమో నమః వేదాంతభిర్యాయ నమో యజ్ఞమూర్తే నమో నమః దక్షయజ్ఞ వినాశాయ జగద్భయకరాయ చ విశ్వేశ్వరాయ దేవాయ శివశంభో భవాయ చ కపర్దినే కరాళాయ అయ్యప్ప నీ అమృతనామం అఖిల జగతికి ఆధారం అయ్యప్ప నీ అమృతనామం అఖిల జగతికి ఆధారం స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప నిత్యుడవు నిఖిలాత్ముడవు సత్యరూపి సర్వేశుడవు నిత్యుడవు నిఖిలాత్ముడవు సత్యరూపి సర్వేశుడవు ప్రత్యక్షముగా ఫలమిచ్చెదవు ప్రత్యక్షముగా ఫలమిచ్చెదవు అత్యంతము మమ్మాదుకోడు అయ్యప్ప నీ అమృతనామం అఖిల జగతికి ఆధారం స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప అసుర శక్తులను అంతము చేసి పశుపతి వైమము పరిపాలించి
అసుర శక్తులను అంతము చేసి పశుపతి వైభవం పరిపాలించి శాశ్వతానంద భాగ్యమునిచ్చి శాశ్వతానంద భాగ్యమునిచ్చి జన్మము సఫలము చేసి బ్రోతు కలతలు బాపే కరుణామూరితి స్వామి పాదములే శరణము అయ్యప్ప పాదములే శరణము పాదములే శరణము పాదములే శరణము పాదములే అయ్యప్ప పాదములే స్వామి పాదములే శరణము అయ్యప్ప నీ అమృతనామం అఖిల జగతికి ఆధారం అయ్యప్ప నీ అమృతనామం అఖిల జగతికి ఆధారం స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప దేవుడవీరే ఆదిత్య తేజ అఖిలాంతరంగా అభయం అభయం అయ్యప్ప ఆదిత్య తేజ అఖిలాంతరంగా మాలలు దాల్చి పూజలు చేసి పాలునే అభిషేకము చేసి మాలలు దాల్చి పూజలు చేసి పాలునే అభిషేకము చేసి తలపై రుముడి దాల్చి నీకై కదిలి రాలేను కనికరించవా ఆదిత్య తేజ అఖిలాంతరంగా అభయం అభయం అయ్యప్ప ఆదిత్య తేజ అఖిలాంతరంగా అఖిలాంతరంగా శరణం శరణం అయ్యప్ప
సుందర రూప సౌమ్యభూషణ శరణం శరణం అయ్యప్ప సుందర రూప సౌమ్యభూషణ శరణం శరణం అయ్యప్ప పార్వతి నందన పరమదయాకర శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప జనులు కిరణాలు పూర్ణిని తాకే
గంట అయితే ఒక పాట పొంగు పొంగటం నీది నీది పొంగు తీసి మొక్కు दक्षिणायने श्रावणमासे शुक्लपक्षे पौर्णमितिथ्यां शुभवासराशुभनक्षत्राशुभयोगे शुभकर्ण एवं विजयविदिष्टां ज्योतितौ श्रीमान् गोत्रोद्भवस्य नर्तयनामधेयस्य धर्मपत्नी नर्तमनामधेयस्य सकुटुम्बानां क्षेम स्थैर्य विजय अभय आयुरारोग्याश्चर्यमुक्तं मनोवाञ्छाप्रसिद्धं सकाम्याप्रसिद्धं वेदो सामवेदो अधर्मण ऐश्वर्य सहिता अभिशान्तो समाधुष्यते ओम तीर्थराजाय नमः सर्वतीर्थजगतीर्थाय देहि सर्वपापे पवित्रताय स्वरूपाय महाविष्णुदेवता मम जन्मान्तरे परिहरार्थं जलप्रोक्षणम् ఒక బేదంగిని వయ్యాల
శ్రీకంఠం చంద్రం దివ్యకంఠాఢ్యం సుమనోహరం విలేపనం సర్వశ్రేష్ఠ ఓం శ్రీ గురుదేవతాభ్యో నమః శ్రీచందనం సమర్పయామి ఆజానుభావం అనంతరాయతాక్షం రామం శాస్త్రం శాంతాకారం విశేషణం పద్మనాభం సురేశం విశ్వాధారం గంగం మేఘవర్ణం శివాంగం లక్ష్మీకాంతం సమనయనం యోగిత్యాంగం నందే విష్ణుం పరమం సర్వలోకైకనాథం यत्र योगीश्वरो कृष्ण यत्र पाठेतरुत्तरा तत्र श्रीविदेवभूतिदुवाणि तिर्मतिर्मम वसुदेवसुतं देवं संप्रजामूलमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नारायणं नमस्कृत्यं नरं चैवानरोत्तमं देवं सरस्वतीव्यासं ततो जयामुदीरयेत् आभरणात् देवेशा सर्वदेवनस्फुता ओम श्री गुरुदेवताभ्यो नमः धूपमार्जापयामि ब्राह्मणोऽस्ति मुखमासीत् बाहुराजन्यक्तः गुरुतरस्याद्यश्या मद्दागोशूद्राजायत रक्तवर्ति संयुक्तं वक्रीनायुक्तं प्रियं दीपं गृहण देवेशा त्रैलोक्यतिमिरावहम् ओम श्री गुरुदेवताभ्यो नमः दीपं दर्शयामि అక్షర దాని